అడ్డొస్తే అడ్డంగా నెట్టి పడేస్తారు, ప్రశ్నిస్తే పక్కకు విసిరిపారేస్తారు. వీఐపీపై ఈగవాలినా ఊరుకోరు. పోలీసులు, పబ్లిక్ జాంతానై ఎవరైతే మాకేంటి, మా వీఐపీనే మాకు దేవుడు, ఆయన్ను టచ్ చేసే సాహసం కాదు కదా, కనీసం దగ్గరకొచ్చే ధైర్యం చేసినా ఊరుకోం. ప్రస్తుతం ఇలాగే ఉంది బౌన్సర్ల తీరు. స్టార్స్, సెలబ్రిటీస్కు రక్షణ కవచంలా ఉండాల్సిన వాళ్లు ఓవర్ యాక్షన్స్తో విమర్శల పాలవుతున్నారు. సంధ్యా థియేటర్ ఘటన, మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలో బౌన్సర్లు హద్దుమీరిన తీరును తప్పుపడుతున్నారంతా. ఇంతకీ బౌన్సర్ల చుట్టూ వివాదాలు ముసురుకోవడానికి కారణమేంటి? 6 అడుగుల ఆజానుబావులు, కండలు తిరిగిన శరీరం, సీరియస్ గా కనిపించే ఫేస్లు, జబ్బలు కనిపించేలా నల్ల రంగు డ్రెస్, భారీ విగ్రహాల్లా చూడగానే భయపడేంత ఫిజిక్. ఇది బౌన్సర్ అనగానే మన కళ్ల ముందు మెదిలే రూపం. అడ్డొస్తే ఎవరినైనా పక్కకు విసిరిపారేస్తారు. ఇదేంటని ప్రశ్నిస్తే చితక్కొట్టి అవతల పడేస్తారు. వీఐపీలు, సినీ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు, బడా వ్యాపారవేత్తలు, తమకు ప్రాణహాని ఉందనుకున్న వాళ్లు ఆశ్రయించేది ఇలాంటి బౌన్సర్లనే. సైలెంట్ గార్డియన్లుగా బౌన్సర్లు ప్రైవేట్ వ్యక్తులకు అవసరమైన సెక్యూరిటీ కల్పిస్తారన్న పేరుతో పాటు చాలాసార్లు వాళ్లు చేసే ఓవర్ యాక్షన్, వైఫల్యాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. సంధ్యా థియేటర్ దగ్గర అల్లు అర్జున్ రాకతో ఏర్పడిన తొక్కిసలాట, మహిళ మృతి ఘటనలో, అలాగే నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ గొడవ సమయంలో జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర, ఇలా ఈ మధ్య జరిగిన పలు ఘటనల్లో బౌన్సర్ల తీరు తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఈ మధ్యకాలంలో బౌన్సర్ల ట్రెండ్ బాగా పెరిగింది. బార్లు, పబ్బులు, పార్టీల కల్చర్ పెరుగుతుండటంతో వీఐపీల రాకపోకలు కూడా పెరుగుతున్నాయి. దీంతో బాడీగార్డ్లు, బౌన్సర్లకు డిమాండ్ పెరుగుతోంది. సొసైటీలో పేరున్న వ్యక్తులు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉన్నవాళ్లు ప్రజల్లోకి ఒంటరిగా వెళ్లడం కష్టం. అలాంటప్పుడే ప్రైవేట్ ఏజెన్సీల ద్వారా ఈవెంట్ ఆర్గనైజర్లు వాళ్లకు బౌన్సర్లను సెక్యూరిటీగా కల్పిస్తుంటారు. భారీ సంఖ్యలో వచ్చే రద్దీని నియంత్రించడం, తమ వీఐపీకి ప్రొటెక్షన్ ఇవ్వడం బౌన్సర్ల ప్రధాన విధి. కానీ ఇదే సమయంలో బౌన్సర్ల తీరుపై తీవ్రమైన విమర్శలొస్తున్నాయి. సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లు ఓవర్ యాక్షన్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజలతో పాటు భద్రత, రక్షణ కల్పించే పోలీసులని కూడా చూడకుండా ఇష్టారీతిన వ్యవహరించారని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ బౌన్సర్ల తీరును తప్పుబట్టారు. అల్లు అర్జున్ కు సెక్యూరిటీగా 30 నుంచి 40 మంది బౌన్సర్లు సంధ్యా థియేటర్ వద్దకొచ్చారు. హీరో అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గరకు రావడంతోనే పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టూ మూగారు. ఆ సమయంలో బౌన్సర్లు హద్దుమీరి ప్రవర్తించడం వల్లే అలజడి రేగి క్రౌడ్ కంట్రోలింగ్ కష్టమై తొక్కిసలాట జరిగిందంటున్నారు. ఇలా ఒక మహిళ మృతికి కారణమయ్యారన్నది వాళ్లపై వస్తున్న ప్రధాన ఆరోపణ. దీంతో బౌన్సర్లు, వాళ్లను నియమించే ఏజెన్సీలకు సిపి సివి ఆనంద్ స్ట్రాంగ్ వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ బౌన్సర్స్ గురించి ఒక విషయము మీరు చూశారు కదా, బౌన్సర్స్ పోలీస్ వారిని నెట్టేయడం అందరినీ. సో బౌన్సర్స్ అందరు కూడా వార్నింగ్ ఇవ్వదలుచుకున్నాను. ఈ బౌన్సర్ సప్లై చేసే ఏజెన్సీస్ ఎవరైతే ఉన్నారో వారికి నేను వార్నింగ్ ఇస్తున్నాను. మీరు జాగ్రత్తగా ఉండండి. నెక్స్ట్ టైం నుండి ఈ బౌన్సర్స్ ఎక్కడైనా మిస్బిహేవ్ చేసినా, పోలీస్ ఆఫీసర్స్ యూనిఫామ్లో ఉన్నప్పుడు వారిని ముట్టుకున్నా వారిని వదిలేది ప్రసక్తే ఉండదు. ఏ విధంగా అయితే తోసేశారో పోలీస్ ఆఫీసర్స్ని మీరు చూశారు కదా వీడియోస్లో, పబ్లిక్ని తోసేశారు. వాళ్ళే గేట్స్ ఓపెన్ చేస్తున్నారు, వాళ్ళే క్లోజ్ చేస్తున్నారు, వాళ్ళే అన్నీ చేస్తున్నారు అక్కడ. సో ఈ విధంగా వ్యవహరిస్తే మళ్ళీ లా అండ్ ఆర్డర్ పోలీస్ ఏం చేస్తుందండి? ఇట్స్ బికమింగ్ అ ఛాలెంజ్. సో ఇప్పటి నుండి వీఐపీస్, వివిఐపీస్ ఎవరైనా కానివ్వండి, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. వారి బౌన్సర్స్ ఏ విధంగా వ్యవహరిస్తారు, పూర్తి బాధ్యత వారిదే ఉంటుంది. బౌన్సర్స్ సప్లై చేసే ఏజెన్సీస్దే ఉంటుంది. వారిని అడ్డుకట్ట వేసే అవసరం ఉంది. జాగ్రత్తగా వ్యవహరించండి, ఆలోచించి మీ స్టెప్స్ తీసుకోండి. మీరు చర్య ఏదైతే యాక్షన్ తీసుకోబోతున్నారో దానివల్ల ప్రజలకు ఏమైనా నష్టం కలుగుతుందా అది ఆలోచించే బాధ్యత కూడా ఆ కన్సర్న్ వీఐపీదే. ఇది తర్వాత ఇదైంది అదైంది ఎక్స్ప్లెనేషన్స్ ఏవి కూడా పని చేయవు. ఇట్ ఈస్ దేర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ హ్యావ్ టు బి రెస్పాన్సిబుల్ పీపుల్. నటుడు మంచు మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలో జల్పల్లి ఫామ్ హౌస్ దగ్గర బౌన్సర్ల తీరుపై తీవ్రమైన విమర్శలొచ్చాయి. జల్పల్లిలో ఉన్న మోహన్ బాబు ఇంటి వద్ద ఇరు వర్గాలకు చెందిన పదుల సంఖ్యలో బౌన్సర్లు మోహరించడంతో పాటు పెద్ద కొడుకు విష్ణు, చిన్న కొడుకు మనోజ్ ఏర్పాటు చేసుకున్న బౌన్సర్లు ఒకరికొకరు ఘర్షణ పడ్డారు.
అలాగే మోహన్ బాబు బౌన్సర్లు మీడియాపై కూడా దాడి చేశారు. బౌన్సర్లే ఇలా పోలీసుల్లా మారారంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఈ ఘటనలో బౌన్సర్ల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. వీధి రౌడీల్లా, గూండాల్లా మారి ఘర్షణలకు, ఉద్రిక్తతలకు కారణమయ్యారని, ఇది వివాదానికి మరింత ఆజ్యం పోసిందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మీ సెక్యూరిటీ టీము ఇష్టం వచ్చినట్టు బాధడం ఒక తప్పు అయితే, అంటే మీ ప్రేమతో సినిమా చూడడం వచ్చినందుకు మీతో తన్నులు తింటానుకా, అంటే మీ బౌన్సర్తో తన్నులు తింటానుకా. ఈ నాశనం, ఇండస్ట్రీ నాశనం చేసింది ఈ బౌన్సర్లు. ఈ ప్రతి హీరోకి 100 మంది బౌన్సర్లు పెట్టుకోవడం, ఇష్టం వచ్చాడు కుక్కని బాధడం. ఇది ఎంత దాకా కరెక్ట్ అండి? ప్రీ రిలీజ్ ఈవెంట్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్, సెలబ్రిటీలు వచ్చే ప్రాంతాలు, వీఐపీలు పబ్లిక్ లోకి వచ్చే టైం, సందర్భం ఏదైనా ఎక్కువగా హడావుడి కనిపించేది బౌన్సర్లదే. ఎలాంటి ప్రోగ్రామ్ అయినా ఈ ప్రైవేట్ సెక్యూరిటీ ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదులు అందుతున్నాయి. ఒక్కోసారి చేతికి కర్రలు తీసుకుని మరీ కంట్రోల్ చేస్తుండడం, ప్రశ్నించిన వాళ్లను ఈడ్చి అవతల పడేయడం లాంటివి చూస్తూనే ఉంటాం. ఇవన్నీ బౌన్సర్లపై నెగటివిటీకి కారణమవుతోంది. వీఐపీల భద్రత పేరుతో సామాన్యుల్ని, క్రౌడ్ని భయాందోళనకు గురిచేసేలా, అలజడి సృష్టించేలా తొక్కిసలాటలకు కారణం ఈ బౌన్సర్ల తీరేనంటూ విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. దీంతో తెలంగాణ పోలీసులు బౌన్సర్ల తీరును సీరియస్ గా తీసుకున్నారు. ప్రైవేట్ సెక్యూరిటీ పేరుతో ప్రజలకు, ఇటు శాంతి భద్రతలు కల్పించే పోలీసులకు ఇబ్బంది కలిగేలా బౌన్సర్లు ప్రవర్తిస్తే తాట తీస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారు. ఇంతకీ ప్రైవేట్ సెక్యూరిటీగా బౌన్సర్లను ఎలా రిక్రూట్ చేసుకుంటారు? బౌన్సర్లు లేదా ప్రైవేటు బాడీగార్డ్ల నియామకంలో రూల్స్ ఏమైనా ఉన్నాయా? అవి ప్రైవేట్ ఏజెన్సీలు ఫాలో అవుతున్నాయా? ఈ వివాదాలకు చెక్ పెట్టాలంటే ఏం చేయాలి? సంధ్యా థియేటర్ ఘటన, మోహన్ బాబు ఫ్యామిలీ గొడవల ఇష్యూ ఏం నేర్పుతోంది? బౌన్సర్లంటే క్లబ్బులు, పబ్బుల వంటి ప్రదేశాల్లో ఎంట్రన్స్ దగ్గర నిలుచుని సెక్యూరిటీ అందించే ప్రైవేట్ సిబ్బంది. లోపలికి వెళ్లకూడని వ్యక్తుల్ని, ఘర్షణలకు కారణమయ్యే వారిని అడ్డుకుని బయటకు పంపించడానికి ఉపయోగపడే ప్రైవేట్ సెక్యూరిటీ. రాజ్యాంగపరంగా, చట్టబద్ధంగా ఎన్నికైన వారికి ప్రభుత్వమే భద్రత కల్పిస్తూ ఉంటుంది. వారికి కావాల్సిన సెక్యూరిటీ అంతా ప్రభుత్వమే చూసుకుంటుంది. కానీ సమాజంలో కాస్త హోదా, పలుకుబడి ఉన్న వ్యక్తులు ప్రైవేట్ గా బౌన్సర్లు, బాడీగార్డ్ల రూపంలో సెక్యూరిటీని నియమించుకుంటూ ఉంటారు. వీఐపీలకు ప్రొటెక్షన్ సరిపోని సమయంలో ఎక్కువ భద్రత కావాలనుకున్నప్పుడు పోలీసులు ప్రభుత్వ అనుమతితో ప్రైవేట్ ఎస్కార్ట్స్ ను నియమించుకుంటారు. సున్నితమైన, సమస్యాత్మకమైన రద్దీ ప్రాంతాల్లో వీఐపీలకు భద్రత కల్పించేందుకు ప్రైవేట్, వ్యక్తిగత సెక్యూరిటీ బౌన్సర్లను చాలా ఏజెన్సీలు నియమిస్తుంటాయి. సినిమా ఇండస్ట్రీకి చెందినవారు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు, ఇతర సెలబ్రిటీలు బయట తిరుగుతున్నప్పుడు ప్రైవేట్ సెక్యూరిటీగా, బాడీగార్డులుగా ఈ మధ్యకాలంలో ఎక్కువగా బౌన్సర్లనే వినియోగిస్తున్నారు. రద్దీ ఎక్కువుండే కార్యక్రమాల్లో వీఐపీలకు ముప్పు రాకుండా వీళ్లు నియంత్రిస్తుంటారు. ప్రైవేట్ వ్యక్తులకు భద్రత కల్పించే వాళ్లను బాడీగార్డ్స్ లేదా వీఐపీ ఎస్కార్ట్స్ అని పిలవాలి. కానీ ఇప్పుడు వీరిని కూడా బౌన్సర్లుగానే పిలుస్తున్నారు. నిజానికి ప్రత్యేకంగా ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీస్ పస్రా యాక్ట్ 2005 కింద పనిచేయాలి. ఇది కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది. బాడీగార్డుల్ని నియమించుకోవాలంటే ఏజెన్సీలకు ఖచ్చితంగా పస్రా లైసెన్స్ ఉండాలి. బాడీగార్డ్స్ గా రిక్రూట్ అయ్యేవాళ్లు భారతీయ పౌరుడిగా పస్రా లైసెన్స్ పొంది ఉండాలి, లేదా కేంద్రం, హోంశాఖ గుర్తించిన ఏ విదేశీ పౌరుడైనా ఉండాలి. 18 నుంచి 65 వయసుతో చదువుకుని ఉండాలి. అలాంటి వారికి ఇంటిగ్రేటెడ్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ శిక్షణ ఇస్తుంది. ఏటా వేళ్ల ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను ప్రభుత్వానికి సమర్పించాలి. వీరిపై ఎలాంటి కేసులు ఉండకూడదు. కేంద్ర, రాష్ట్ర పోలీస్ ప్రభుత్వాలకు ప్రైవేట్ సెక్యూరిటీకి పనిచేసినప్పుడు గార్డ్గా సస్పెండ్ లేదా డిస్మిస్ అయ్యుండకూడదు. ముఖ్యంగా ప్రైవేట్ ఏజెన్సీలు, త్రివిధ దళాలు, కేంద్ర ప్రభుత్వానికి చెందిన సాయుధ దళాలు, పోలీస్, హోంగార్డులుగా పనిచేసిన వారికే ప్రాధాన్యమివ్వాలి. కానీ అలా జరగడం లేదు. లైసెన్స్డ్ ఏజెన్సీస్ ద్వారా ట్రైనింగ్ అయినటువంటి వాళ్ళని తీసుకుంటే ఇలాంటి ఈ తోయడము, ఇలాంటి ఏదైతే సంఘటనలు జరుగుతున్నాయో కొట్టడం ఇలాంటివి జరగదు. ఎందుకంటే వారు ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా ట్రైనింగ్ అయినటువంటి బాడీగార్డ్ కానివ్వండి, ఎస్కాట్ ఆఫీసర్ కానివ్వండి, విఐపి ప్రొటెక్షన్ ఆఫీసర్ అని వారు ఇలాంటి ఈ కండిషన్స్ని తట్టుకోగలిగి నిలబడగలుగుతారు. కొట్టడం అనేది అది
చాలా దురదృష్టకరం. అలాంటి సంఘటనలు జరగకూడదు. ఈ బౌన్సర్ వ్యవస్థ ఇట్ ఇస్ అ టెంపరీ. ఏ రోజు ఆ రోజు కావాలి, 1 డే కావాలి, 1 అవర్ కావాలని కూడా వాళ్ళు ఇవ్వగలుగుతారు. ఈ లైసెన్స్డ్ ఏజెన్సీస్లో ఇలాంటి సంస్కృతి ఉండదు. అంటే 1 అవర్కి లేకుంటే ఆ ఒక్క రోజుకి వీళ్ళంతా కూడా హైలీ స్కిల్డ్ దీని కింద వస్తారు. వారికి ప్రాపర్ ట్రైనింగ్ అన్నీ ఉంటాయి. మామూలుగా ఇది అవగాహన లేక ఇలాంటివి బయట బౌన్సర్లు వాడుకోవడం, ఇలాంటి ప్రాబ్లమ్ ఫేస్ చేయడం జరుగుతుంది. ఈ లైసెన్స్ ఏజెన్సీస్ ద్వారా ఇలాంటి విఐపి ప్రొటెక్షన్స్, బాడీ గార్డ్స్ని తీసుకోవడం చాలా శ్రేయస్కరం. తెలంగాణలో 5 లక్షల మంది సెక్యూరిటీ గార్డులున్నారు. వీరిలో 5 నుంచి 10,000 మంది బాడీ గార్డులున్నారు. కానీ చాలా వరకు ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీలు బౌన్సర్లుగా పిలిచే బాడీ గార్డులను నియమిస్తుంటారు. తెలంగాణలో 2,000 ఏజెన్సీలుంటే అందులో లైసెన్స్ ఉన్నవి 800 మాత్రమే. ఇలా నకిలీ ఏజెన్సీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. నేర చరిత్ర ఉన్నవాళ్లను బౌన్సర్లుగా నియమిస్తున్నాయి. జిమ్ బాడీ ఫిజిక్ హైట్ ఉంటే చాలు బౌన్సర్గా అవకాశమిస్తున్నాయి. నగరాల్లో జిమ్ ట్రైనర్లు, జిమ్లో పనిచేసే ఇతర సిబ్బంది, కొందరు బాడీ బిల్డర్లు వీళ్లు కూడా బౌన్సర్లుగా మారుతున్నారు. జిమ్ముల్లో పనిచేస్తుంటారు కదండి, జిమ్ముల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఈ బౌన్సర్లు లాగా బ్లూ డ్రెస్లు వేసుకొని అలా ఉంటారు. వీళ్ళకి ఒక ఏజెన్సీ, వీళ్ళకి ఒక అథారిటీ ఏముండదు. వీళ్ళు ఇట్లా సినిమా వాళ్ళకే కాకుండా ఇలా ఈ భూ వివాదాల్లో వాటిల్లో వీటిల్లో కూడా తలదూర్చిన సంఘటనలు చాలా ఉన్నాయి. ఎక్స్ మిలిటరీ వాళ్ళని తీసుకునేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళకి ఒక నియమ నిబద్ధత లేకుండా ఉన్నది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు ఏంటంటే బాడీ బాగా ఎత్తుగా ఉంటే, బాగా ఎత్తుగా ఉండి అలా ఉండి ఇలా ఉండి 10 మందిని తోస్తే 10 మంది పడగలగల శక్తి ఉన్న వాళ్ళని తీసుకుంటారనమాట. బౌన్సర్లుగా ఉన్నవాళ్లు PSLN లైసెన్స్ నెంబర్, రాష్ట్రం కోడ్తో ఉన్న యూనిఫామ్ వేసుకోవాలి. దీన్ని బట్టే పస్రా వెబ్సైట్లో సిబ్బంది వివరాలు తెలుసుకోవచ్చు. కానీ బ్లాక్ కలర్ టీషర్ట్ లేదా షర్ట్లు వేసుకుని బౌన్సర్లు విఐపీలకు సెక్యూరిటీగా మారిపోతున్నారు. వీళ్లలో చాలా మందికి లైసెన్స్ ఉండదు. బౌన్సర్ల బాధ్యత కేవలం భద్రత కల్పించడమే. కానీ పబ్బులు, పార్టీలు, ఇతర ఈవెంట్లలో వీళ్లు హద్దు దాటి ప్రవర్తిస్తుంటారు. దురుసుగా ప్రజల్ని నెట్టేయడం, దాడులు చేయడం ఈ మధ్య పెరిగాయి. ప్రజల్ని భయాందోళనకు గురి చేయడమే లక్ష్యంగా బౌన్సర్ల తీరు మారిందన్న విమర్శలున్నాయి. ఇదే ఇప్పుడు సమస్యలకు కారణమవుతోంది. బౌన్సర్స్ మీద మేము వెరీ సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. యూ టేక్ ఇట్ ఫ్రమ్ అవర్ సైడ్. ఆల్ ఆఫీసర్స్ విల్ బి వెరీ ఫోకస్డ్. ఎనీ కైండ్ ఆఫ్ యాక్టివిటీ బై బౌన్సర్స్ ఇన్వాల్వింగ్ ఇన్ ఎ క్రైమ్, ట్రైంగ్ టు హర్ట్ సమ్వన్ ఎల్స్, సపోర్టింగ్ సమ్ గ్రూప్ టు ఇన్ఫ్లిక్ట్ ఇంజురీస్ ఆన్ అదర్స్, ఇటువంటి ఏం చేసినా కానీ మేము సహించలేదు. దాని కూడా ఒక ప్రాసెస్, పర్మిషన్స్ ఎట్లా ఉంటాయో యూటిలైజేషన్ కోసం కానీ, లేకపోతే వేరే లైసెన్స్ విధానంలో కానీ గవర్నమెంట్ సర్టన్లీ విల్ గివ్ us some గైడ్ లైన్స్. దాంట్లో చూస్తాం. బట్ విత్ ఇన్ అవర్ పర్విల్ ఇమీడియట్గా చూస్తే మాత్రం we will not allow any such activity go on. It is not a license to like ఎవరితో పడితే వాళ్ళపైన వచ్చేసి వాళ్ళ మైట్ చూపించడం అనేది ఒప్పుకోము. అది జరగడానికి వీల్లేదు. సీరియస్గా మేము హ్యాండిల్ చేస్తాం. ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తే భారతీయ న్యాయ సంహిత 115(2) లాఠీలు, కర్రలు వినియోగించి దాడి చేస్తే 118 సెక్షన్ల కింద కేసులు నమోదు చేసే అవకాశముంటుందని పోలీసులు చెబుతున్నారు. బాధితులు ఫిర్యాదు చేస్తే ఆయా బౌన్సర్లు, ఏజెన్సీలు, విఐపీలపైన చర్యలు తీసుకునే అవకాశముంటుంది. సంధ్యా థియేటర్ ఘటనలో బౌన్సర్లు అతి చేశారని, మోహన్ బాబు ఫ్యామిలీ ఇష్యూలోనూ ఇదే జరిగిందని అంటున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు బౌన్సర్ల వ్యవస్థపై నిఘా పెంచారు. ఎక్స్ట్రాలు చేస్తే బెండు తీస్తామన్న రేంజ్లో వార్నింగ్ ఇస్తున్నారు. మరి ఇక ముందైనా బౌన్సర్ల తీరు మారుతుందా? ఒళ్ళు దగ్గర పెట్టుకుని హద్దుల్లో ఉంటారా? లేక వివాదాలకు, విమర్శలకు కారణమవుతారా? చూడాలి.